ఏంట్రా మళ్ళీ స్టోరీలో ముందుకెళ్ళిపోయావు? వాళ్ళ నాన్న చూసాక ఏమైందో నాకు క్లారిటీగా చెప్పరా. అసలు తన టీచర్ ఏంటి, నువ్వు స్టూడెంట్ ఏంటి? నాకేం అర్థం కావట్లా. అబ్బా అదంతా లాగన్నా. ఏముంది, ప్రతి సినిమాలో చూపించినట్టే నేను దొరకలేదు. తర్వాత మీ ఇద్దరం కాల్ మాట్లాడుకున్నాం, అలా ఎపిసోడ్ అయిపోయిందన్నా. అలా స్కిప్పులు కొట్టుకుంటూ పోతున్నావేంట్రా? కొంచెం డీటెయిల్డ్గా చెప్పి ఏం జరిగిందో. సరే చెప్తాను విను. వెరీ గుడ్ రా, బాగుపడే లక్షణాలు ఉన్నారు నీ దగ్గర. నీకు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. చెప్పండి సార్. నీకు అసలు చదువు ఎందుకు అవ్వట్లేదురా? సార్ అది ఇప్పుడు అడితే ఎలా సార్? నేను చదువుకుందాను బుక్ ఓపెన్ చేస్తాను డైవర్ట్ అయిపోతూ ఉంటాను సార్. అసలు నీకు చదివే రావట్లేదేంట్రా? నాకు అసలు చదువు రాదు సార్. చదువుకోలేకపోతున్నావు ఎందుకు? అసలు అసలు చదువుకోలేను సార్. చదువుకోవాలనిపించట్లేదు నీకు? అసలు అనిపించట్లేదు సార్. లే లే లే, అబ్బా అటు వెళ్ళి కూర్చో. దన్నం సార్. ఎరా పిల్లలు, అందరు హోంవర్క్లు అయిపోయాయా? ఈరోజు నేను మీకు తీసుకుంటున్న టాపిక్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్. రే పెన్ ఉందా? ఒరే, 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ గురించి నీకు తెలుసా? సార్ లైఫ్లోనే వండర్ లేదు, 7 వండర్స్ గురించి నాకేం తెలుస్తుంది సార్? అది నేను ఇప్పుడు చెప్తాను, బుద్ధిగా బుక్ తీసుకొని రాసుకో. మీరు కూడా. ఓకే సార్. రాయండి. 1 తాజ్ మహల్, 2 పేట్రా, 3 మాచూ పిచూ. రేయ్ నువ్వు ఇలారా. రేయ్ మీరు రాస్తున్నారు కదా, రేపు పొద్దున్న వచ్చినప్పుడు అవన్నీ నాకు అప్పచెప్పాలి. రాసుకున్నావు కదా, రేపు పొద్దున్నే బుద్ధిగా 7 నాకు అప్పచెప్పాలి. అర్థమైందా? అమ్మాయి అన్నయ్యకి వాటర్. అన్నయ్య సార్ నేను వాటర్ అడగలేదు కదా సార్. అమ్మా అన్నయ్యకి వాటర్ అమ్మా. ఇచ్చే నాన్న. అరే మీరు రాసుకున్నారా? అమ్మాయి కాలేజీకి టైం అవుతుంది, బయలుదేరుతావా? సరే నాన్న. వెళ్ళు వెళ్ళు. దిమ్మంటారా? వెళ్ళు బయటికెళ్ళు. ఏంటే కోపం తగ్గిందా? తగ్గింది. ఉన్నావా? ఉన్నా. ఎక్కడున్నావు? ఇంట్లో. ఎవరింట్లో? మా పక్కింట్లో. వాళ్ళింట్లో నువ్వేం చేస్తున్నావే? అష్టాచెమ్మ ఆడుతున్నాను. మరి నన్ను పిలవచ్చుగా, నాకు గవ్వలు బాపడతాయి. రామా రామా, నేనేదో ల్యాక్ చేస్తుంటే నువ్వేంట్రా దాన్ని ఇంకా లాగుతున్నావు? నాకు లాగడం అన్న పట్టడం అన్న చేతులున్న అలవాటే. ఈ అలవాట్లోనే నువ్వు నన్నెక్కడ మోసం చేస్తావో అన్న భయం. ఒకవేళ ఉన్నా వాళ్ళందరూ ఇస్తారాకులే, నువ్వు నా వెండి కంచానికి. అంటే గోల్డెన్ కంచం, డైమండ్ కంచం, ప్లాటినం కంచం, ఇన్ని కంచాలున్నాయి. నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ వెండి కంచాన్ని. ఏదో టైమింగ్ బాగుంది, రైమింగ్ వచ్చింది కదని వాడానే. ఈ టైమింగ్లు రైమింగ్లు అంతా బానే ఉంది కానీ ఈ టైమింగ్కి ఏ రైమింగ్ వాడాలో అనేది మాత్రం నీకు అసలు తెలియదు. హ్యాపీ బర్త్డే. రే అమ్మమ్మ లేస్తుంది. హ్యాపీ బర్త్డే. హలో హలో. చెప్పు గీత. ఏంటి నిన్న నైట్ ఇన్స్టా పాస్వర్డ్ కావాలని మెసేజ్ చేసావు? ఇవ్వా ఏంటి? ఇవ్వను. నాకు తెలిసే నువ్వు ఇవ్వని చెప్పేసి. ఏంటి ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా? హే చిచ్చి, నేనెందుకు అనుమానిస్తానే? ఏదో సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ కింద ఉంటుందని చెప్పేసి అడిగానంతే. లేదు, నువ్వు మారిపోయావు. ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. ఓడి అమ్మ, నేను అడిగింది నీకు ఇన్స్టా పాస్వర్డ్ ఒక్కటేనే. లేదు బాలు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. వస్తే నువ్వు వాళ్ళ ఏడకే, నువ్వు వాళ్ళ ఏడిస్తే నాకు స్ట్రెస్ వచ్చేస్తుందా బాబు? అది స్ట్రెస్ కాదు, స్ట్రెస్. ఏదో ఒకటి. చూసావా వాడి గర్ల్ ఫ్రెండ్తో ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడు. నువ్వు నా ఊళ్ళోనే ఉన్నావు కదా, నువ్వు హ్యాపీగా లేవా? నీకన్నా పిచ్చా? నేను వాడి హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నానే.
నేను నీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను హ్యాపీగా లేనని ఎవడన్నాడు? నువ్వే అన్నావు కదా. నేనా? నేనెప్పుడు అన్నానే? పర్లేదు, హ్యాపీగా లేనంటే చెప్పేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడు, మంచి మూడ్లో ఉన్నానే, చెడగొట్టుకో. అవును, అన్నీ నేనే చెడగొట్టేస్తాను. నువ్వు చాలా మంచోడివి, నేనే అన్నీ చెడగొట్టేదాన్ని. నువ్వేం సైకుదానివా? ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, మధ్యలో ఏమైంది? నాకేం కాలేదు, నీకే ఏమేమో అవుతుంది. ఆగు, అసలు ఈ గొడవ నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? వా 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 అసలు నీకు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా తెలీదు. అంత కేరింగ్ నీకు నేనంటే. కేరింగా? రేయ్, దీనికి కేరింగ్ సంబంధం ఏముంది? సంబంధం ఉంది. సర్లే, వాడిలే. ఇప్పుడేంటి? నీకసలు నా మీద ప్రేమే లేదు. ప్రేమ లేక నెలకొంటదే. ఇదేంటి సింక్? ఉండదు, ఈ మనిషికి ఉండదు. రేయ్, అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందిరా? ఇన్స్టా పాస్వర్డ్ దగ్గర. నిన్ను కాదు, మనది, మన గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఛీ, ఇదొక బర్త్డే, ఇదొక సర్ప్రైజ్. మన గొడవ ఎందుకు స్టార్ట్ అని చెప్తే వెళ్ళిపోతావేంటి? అలా ఎన్నో అలకలు, కోపాలు. ఒక్కసారి నేను వేరే అమ్మాయిని పొగిడానని చెప్పి ఏమైందో తెలుసా? రే, ఆ అమ్మాయి మాట్లాడదే. ఆ అమ్మాయి హట్ అయి ఉంటుందిరా. వేరే అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి హట్ అవదేంటి మరి? రే, ఆ అమ్మాయి ఎంత లైన్లోనే ఉందా? ఉసే, లైన్లో ఉన్నావా? ఉసే, మాట్లాడవే బాబు. హలో, హలో. అమ్మాయి మాట్లాడరా. అరే, అమ్మాయి పడుకుందేమరా? లేస్తుంటది రేపటికి. అమ్మాయి కోపం ఇంకా తగ్గలేదేమరా? అదో మూడు స్వింగ్ ఏమోరా. హలో, ఉన్నావా? హలో, హలో. ఒసేయ్, లైన్లో ఉన్నావా? ఓయ్, లైన్లో ఉన్నావా? అమ్మాయి మాట్లాడరా. ఒసేయ్, మాట్లాడవే ప్లీజ్. లైన్లో ఉన్నావా? హలో, 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 హలో. ఒసేయ్, సారీనే, తప్పైపోయింది. పోయి పింకల సారీ అంటూతో మాట్లాడుకో పో. నేనేమన్నానే? మొత్తం వాడి కదే బాగుందని చెప్పింది, నన్నంటావేంటే? బాగుంది కదా, వెళ్ళి దాంతోనే మాట్లాడుకో, నాకెందుకు కాల్ చేసావు? రేయ్, మొత్తం ఇవ్వలేరా మాట్లాడేందుకు? సచ్చి మా ఓడిదేం తప్పలేదండి. రే మాట్లాడరా. నేనే మాట్లాడరా. మా ఓడు రాముడండి. మా ఊడి దేవుడండి. మాట్లాడు. అది కాదు, మావాడండి కృష్ణుడండి. నువ్వు ముందు ఫోన్ పెట్టరా. పెట్టనా? ఎక్కడెట్టనరా? కొత్తలో పెట్ట. లైన్లో ఉంది కదా, ఇంకొకటే దార్రా. ఏం మాట్లాడలేదేంటి? సరే చూద్దాం. సర్లే, ఇంకెక్కువ ఏడిపించకూడదు. హలో, ఏం మాట్లాడవేంటి? హలో, ఎలా బాగా కొడుతున్నాడా? హలో, ఉన్నావా? మాట్లాడతావా లేదా? హలో, హలో, మాట్లాడతావా లేదా? ఏదో ఒకటి చెప్పు, మాట్లాడరా, మాట్లాడు. సరే, సారీనే బాబు. మళ్ళీ చెప్పు. సారీ. ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు.
ఇన్స్టాగ్రామ్ పాస్వర్డా? ఎందుకే నీకు? సరే, నా బంగారానికి చెప్తా. నీ బంగారం ఎవర్రా? నా బంగారం అంటే నువ్వేనే. అందుకే నా పాస్వర్డ్ పేరు నా బంగారానికి చెప్తా. ఏంటే కుక్క పిల్ల ఏమైనా మునుగుతుందా? ఛీ, నేనే సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడుతున్నావా? సరే, ఓపెన్ అయిందా? అయ్యింది, కానీ ఫీడ్ అంతా అమ్మాయిలే ఉన్నారు. అసలు ఏం చేస్తున్నావురా? ఇప్పుడు మన దగ్గర ఉన్నాడా? ఉన్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తీస్తాడా? తీస్తాడు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఊర్లో పెద్దవాడు. అవును, ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇంకెవరు? నేనే. అయితే వీడికి దానికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయాలంటే హీరోయిన్ కావాలా? కావాలి. మరి హీరోయిన్ కావాలంటే ఎవరు సెట్ చేస్తారు? మనమే సెట్ చేస్తాం. అయినా నువ్వు నాతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు. ఎవరైనా చూసినా కూడా బాగోదు. చూడను. నువ్వు చూస్తావురా, దొంగ కళ్ళునివి. నా బంగారం ఉండగా నేను ఎందుకు చూస్తాను చెప్పు? అసలు శ్రావణి ఎవర్రా? శ్రావణియా? అయినా నీకు తెలుసు కదా మనం ఎవరికి రిప్లై ఇవ్వమని చెప్పి. దాని సైడ్ నుంచి మాత్రమే మెసేజ్ లోని నీ సైడ్ నుంచి లేవు. ఏమో ఫ్యాన్స్ అనుకుంటా, మనకెందుకులే. డిలీట్ చేసావా? లేదే. అయినా నీకు తెలుసు కదా మనం ఎవరికి రిప్లై ఇవ్వమని చెప్పి. సొల్లు చెప్పకు. ఏయ్ నిజమే, అది నాకు ఫ్యాన్. నేను దాని మెసేజ్ ఎందుకు చూస్తాను? అయినా నేను నీకు కదా మెసేజ్ చేసేది. కాదు, దాని నెంబర్ పెట్టరా. నెంబరా? 7032744006. అంటే నంబర్ కూడా ఉందా? నువ్వు ఎవరి నెంబర్ అడిగావు? శ్రావణి. నేను హోమ్ నెంబర్ అడిగావనుకున్నానే. నేను దేన్నైనా క్షమిస్తాను గాని నువ్వు ఎవరికైనా మెసేజ్ చేసినా, ఎవరికైనా నీకు మెసేజ్ చేసినా ప్రాబ్లం మాత్రం దానికే. ఆగరా నువ్వు. నువ్వు లైన్ లో ఉండరా. రే రే హోల్లో పెట్టేసిందిరా, హోల్లో పెట్టేసిందిరా, రే హోల్లో పెట్టేసిందిరా, రే 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 ఇప్పుడు ఎలా? హలో శ్రావణియా? శ్రావణి ఉప్పలిపాట. ఒసే దొంగ, ఎంత ధైర్యమే మావాడికి మెసేజ్ చేస్తావు? నీకు హాయ్ పెడతావా? ఎలా ఉన్నావా? మీ ఊరికి రావాలా? నీకు అసలు సిగ్గు లజ్జ లేదే? నా వాడేవాడు, నా వాడు. నువ్వు అసలు ఆడదానివే కాదు, నువ్వు వాడదానివే కాదే, మంచిదానే కాదు. నువ్వు చెత్త, నువ్వు చెత్త 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 దొంగ నువ్వు. నీకు చాతబడి చేసేస్తా నిన్ను. పొడిచి 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 పోగులు పెట్టేసరే. బూతు 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 బూతు. నీ లవ్ స్టోరీ మొత్తం బూతు పురాణంలో ఉందరా. నువ్వు ఇలాగే ల్యాగులు చేసుకుంటా ఉండు, మేమంతా అన్సబ్స్క్రైబులు కొట్టేసుకుంటాం. ఆ తర్వాత నీకు ఎపిసోడ్ ఉండదు. అమ్మో, అలాంటిది ఏం ప్లాన్ చేయకండి అన్న. నేను మెయిన్ పాయింట్కి వెళ్దాం అనుకున్నాను, మీరే ప్రతి సీన్ చెప్పమన్నారు. సరే, ఈ వచ్చే వారం సరిగ్గా శ్రద్ధతో చెప్తానన్నా.